వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు పొరుగు దేశాలకి విస్తరిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు గల్ఫ్ దేశాల గగనతలంపైకి దూసుకొస్తున్నాయి. తాజాగా కువైట్ ఆకాశంలో ఒక భీకర దృశ్యం కనిపించింది. ఇరాన్ కు చెందిన ఒక షాహెద్ రకం డ్రోన్ ని రక్షణ దళాలు గాలిలోనే అడ్డుకుని కూల్చివేశాయి. ఆకాశం నుంచి నిప్పులు చిమ్ముతూ ఆ డ్రోన్ కింద పడిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్, దోహా, కువైట్ వంటి నగరాల పైకి దూసుకొస్తున్న ఈ డ్రోన్ల వెనుక ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? దీనివల్ల సామాన్య పౌరులకు పొంచి ఉన్న ముప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం. కువైట్ ఆకాశంలో ఒక అగ్నిగోళం కిందకు పడుతున్నట్టుగా ఉన్న ఈ దృశ్యాలు ప్రస్తుతం యుద్ధ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇరాన్ ప్రయోగించిన షాహెద్ రకం డ్రోన్ ని కువైట్ గగనతలంలోనే అడ్డగించారు. గాలిలో మంటలకు ఆహుతవుతూ అది కిందకి పడిపోయింది. సాధారణంగా ఇవి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగిస్తున్నప్పటికీ గాలిలోనే వీటిని పేల్చివేయడం వల్ల వీటి శిథిలాలు జనావాసాల మీద పడే అవకాశం ఉంది. కువైట్ తో పాటు దుబాయ్, దోహా వంటి ప్రాంతాల్లోనూ ఇలాంటి వరుస కూల్చివేతలు జరుగుతున్నాయి. తమ రక్షణ వ్యవస్థలని నిరంతర అప్రమత్తంగా ఉంచటం ఇప్పుడు గల్ఫ్ దేశాలకు సవాల్గా మారింది. ఈ కూల్చివేతలో ధ్వంసమైంది ఇరాన్ కు చెందిన షాహెద్ 146 అటాక్ డ్రోన్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇవి అత్యంత ప్రమాదకరమైన వన్ వే అటాక్ డ్రోన్స్. అంటే ఇవి వెనక్కి రావు, నేరుగా లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోతాయి. వీటి తయారీ ఖర్చు చాలా తక్కువ, సుమారు 20,000 నుండి 50,000 డాలర్ల మధ్య ఉంటుంది. కానీ వీటిని కూల్చడానికి వాడే క్షిపణుల ఖర్చు మాత్రం వీటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అందుకే ఇరాన్ తన వద్ద ఉన్న భారీ స్టాక్ ని రంగంలోకి దించి ప్రత్యర్థి దేశాల రక్షణ వ్యవస్థలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయాలని చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో 90 నుండి 95% డ్రోన్లను గాలిలోనే పేల్చివేస్తున్నప్పటికీ కనీసం 1-2 లక్ష్యాలను చేరినా భారీ నష్టం వాటిల్లుతుంది. విమానాల రాకపోకలు నిలిచిపోవటం, పౌరులలో భయాందోళనలు పెరగటం వంటి పరిణామాలు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కువైట్ ఆకాశంలో మంటల్లో కాలిపోతున్న ఈ డ్రోన్ ఇరాన్ యుద్ధం ఎంతటి దారుణ పరిస్థితులకు దారితీస్తుందో స్పష్టం చేస్తోంది. అగ్రరాజ్యాలు రంగంలోకి దిగి ఈ డ్రోన్ దాడులను అడ్డుకోకపోతే సామాన్య పౌరులు కూడా ఈ యుద్ధ జ్వాలలో బలి కాక తప్పదు.